తెలంగాణలో ఎప్పటికప్పుడు కొంతమంది శనిగాలు దాపురించి ఆగమాగం చేస్తారు ప్రజలను. ఎట్లా అంటే మనకు క్యూ న్యూస్ అని ఉంది ఒకటి. అందులో వాడు ఎప్పుడు కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, కేటీఆర్ మీద పడి ఏడుస్తూనే ఉంటాడు వాడు, పొద్దున్న లేస్తే రాత్రి పండుకునేదాకా. ఎందుకంటే బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇనీషియల్గా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు వీడు అక్కడి నుంచి ఏదో ఎమ్మెల్సీ సీటో సంథింగ్ ఏదో ఆశించి భంగపడ్డాడు. అప్పటి నుంచి పగ ప్రతీకారం. సో మొత్తం తెలంగాణ సమాజాన్ని పక్కదారి పట్టిస్తూ, తెలంగాణ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ, ఈరోజు వాడేంటి, వాడి ఆఫీస్ ఏంటి, వాడికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, వాడి దగ్గర ఉన్న డబ్బు ఏంటి, ఎలా సంపాదించాడు. అరే మీరందరూ చాలా గొప్ప వాళ్ళు అయిపోయారు కదా, అందరికీ తెలంగాణలో అందరికీ నేర్పించండి రా, మీరు ఎలా గొప్ప వాళ్ళు అయ్యారో. అందరూ అవుతారు కదా. కాంగ్రెస్ పాట పాడతాడు, బీజేపీలో చేరుతాడు. ఛీ,